తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. హాస్పిటల్ మీరు అనుకున్న చోటే కట్టాలా? ఇంకెక్కడో ఏదో స్థలంలో కట్టచ్చుగా? ఏదో స్థలంలో ఎందుకు, నా సొంత స్థలంలోనే కడతాను. కట్టండిరా, గట్టి బిగించి కట్టండి. ఏమిటో తడి కడుతున్నారు? శనిబాబు గారు కట్టమన్నారండి. చిన్నబాబు గారు కట్టమన్నారా? చిన్నబాబు గారు కట్టమంటే మీరు తడి కడుతున్నారా? గాలి కొడుకున్నారా? మక్కిలో కొట్టాలి. కట్టేశారా? కట్టడం లేదండి, కడితే కాళ్ళు కూడా తలుపుతున్నారండి. ఎవర్రా కాళ్ళు ఎరగొట్టేది? పదని చూద్దాం. ఎవడి బాబు గారు సొమ్మని కట్టిస్తావురా? ఇక్కడ పదవి చేతిలో ఉంది కదా అని భూములు ఆక్రమించుకోవడానికి ఇదేం పంజర భూమి కదరా, నా స్వార్జితం. ఎవరైనా సరే ఇక్కడి నుంచి కదలపోయారో తలకాయలు ఎగిరిపోతాయి, జాగ్రత్త. తలకాయలు ఎలా ఎగురుతాయో నేను చూస్తాను. ఇదేమీ ఆయన స్వార్థితం కాదు. ఆ మాట్లాడే వాళ్ళకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఆ హక్కుల విషయం కావాలంటే కోర్టులో తెలుసుకుందాం. ఏ తమ్ముడు, ఏం జరిగింది? ఏమిటా ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తున్నాడు? ఎందుకు? హాస్పిటల్ కట్టడానికి. హాస్పిటల్ కట్టడానికి ఇంటిని 2 ముక్కలు చేయాలా? మరి ఎక్కడ కట్టమంటావు? పాకలను చోట కట్టకూడదు, దేశ సేవ. ప్రభుత్వ బంజర్లో కట్టకూడదు, మీలాంటి ప్రభుత్వాలు అడ్డుపడతారు. దేవాలయం దగ్గర కట్టకూడదు, దేవుడు చెప్పిస్తాడు. అందుకని నా ఇంట్లో కడతావా? నా కాదు, మాకు కూడా ఇందులో భాగం ఉందని తెలుసుకో. తమ్ముడు, ఈ ఇంటిని 2 ముక్కలు చేయడం గొప్ప కాదు. అవును, మామయ్య కట్టే హాస్పిటల్ ఆఫ్ చేయడం గొప్ప, ఊళ్ళో ఏ మంచి పని జరిగినా అడ్డం పట్టడం గొప్ప. ఏమిట్రా మంచి పని అని తెగ వాగుతున్నావు? నా కళ్ళ ముందు కళ్ళు తెరిచిన వాడివి ఈ ఊరు సంగతి నాకు తెలుసా, నీకు తెలుసా? ఈ ఊళ్ళో హాస్పిటల్ కట్టాలనే జ్ఞానం నీకు ఈయనకే కలిగిందా? హాస్పిటల్ కట్టడానికి 10 ఏళ్ల క్రితమే శంకుస్థాపన రాయి వేశాను రా. నేను హైదరాబాద్ వెళ్లి ప్రయత్నాలు చేయకపోతే ఇంకో 25 ఏళ్ళైనా ఆ రాయి అక్కడే పడి ఉండేది. తమ్ముడు, నువ్వు హాస్పిటల్ కట్టద్దని కాదు నా ఉద్దేశం. హాస్పిటల్ కట్టడానికి ఏది అనువైన ప్రదేశమో, ఏది అందుబాటులో ఉందో చూసి మరి కడదాం. నీ దృష్టిలో అందుబాటులో ఉండే ప్రదేశం శ్మశానం. ఎందుకంటే చచ్చిన వాళ్ళని అందులో కప్పెట్టడానికి. తమ్ముడు, నువ్వు చాలా తెలివైన వాడివి. ఎవరైనా చదువుకుని తన ఊళ్ళోనే వైద్యం చేస్తానంటే కళ్ళకద్దుకుని నెత్తినెట్టుకుని పూజిస్తారు. కానీ భవిష్యత్తుని, పురోగతిని మొదలంటా నరికేసే నీలాంటి వాళ్ళు మాత్రం ఉండరు. అంతే, నీకు తెలిసిందంతే. తమ్ముడు, నిన్ను రెచ్చగొట్టి నీ కుటుంబాన్ని నీ చేతులతోనే ముక్కలు చేయిస్తున్నారని, నిన్ను రెచ్చగొట్టి నీ వాళ్ళందరినీ నీ కాకుండా చేయిస్తున్నారని ఎందుకు ఊహించుకోలేవు? నువ్వు నిజంగా ఈ ఊళ్ళో హాస్పిటల్ కట్టాలనుకుంటే వేరే ఎక్కడో కట్టక్కర్లేదు, మన బిల్డింగ్లోనే హాస్పిటల్ పెడదాం. ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు. ఈ ఆస్తిలో నాకొచ్చే వాటాలోనే హాస్పిటల్ కడతాను. అలా కట్టడమే జరిగితే ఇక్కడి నుంచి శవాలు వేస్తాయి. ఎన్ని శవాలు లేచినా, ఎవరు అడ్డం వచ్చినా సరే నేను కట్టి ఆయనంత గొప్ప నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు కాదనడం దేనికి? ఆయన గారు ఈ ఇంటిని హాస్పిటలే చేస్తారో శ్మశానమే చేస్తారో ఆయన ఇష్టం, చేసుకోండి. మరి నా పరువు ఏం కావాలరా? నీ పరువు ఇంకా ఇంట్లోనే ఉందనుకుంటున్నావా? చూడు, అటు చూడు, నీ పరువు ఎప్పుడో బజార్కి ఎక్కిపోయింది. పద పద. చూస్తారే, ఆ తడికలు కట్టేయండి. నేను దుర్గా కొంచెం వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా తప్పు రాదంటావా? తప్పు ఎవరిది అని కాదు నాన్న. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా తిద్దుకోవలసింది, దిగమింగుకోవలసింది. ఇంటి పెద్దగా నువ్వే నాన్న, నువ్వే. సరేనా, సరే, వెళ్ళి తెచ్చుకోరా, తెచ్చుకో. అమ్మా, రామ్మా. అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. రామ్మా, రామ్మా, లోపలికి రామ్మా. ఎవరో పిలిస్తే రావాల్సిన కర్మ నట్టలేదు. నేను ఆయన భార్యను అనుకుంటే, నేను కావాలనుకుంటే నేను మా అన్నయ్య ఇంట్లో ఉంటాను. ఆయన్నే రమ్మను, తీసుకువెళ్ళమను. విన్నావురా, విన్నావురా? ఇన్నాళ్ళు అది వాడు నన్ను చంపారా? ఇప్పుడు నువ్వు కూడా కలిసి నన్ను చంపుతున్నావురా? చెప్పరా, నేను తావాలో బ్రతకాలో చెప్పరా? నా తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో చెప్పరా? చెప్పరా?
ఏంటే అమ్మగారు పిలు అమ్మగారు అమ్మగారు సంతానం బిగుస్తోంది. ఏమిటి అమ్మగారు అయ్యగారికి పక్షవాతం వచ్చి పడిపోయారమ్మా. మాకేదో భయం భయంగా ఉంది. రండమ్మా. ఆయన పిలవమన్నారా? లేదమ్మా. మరెవరు పిలవమన్నారు? నాకే భయం వేసి వచ్చానమ్మా. రానా? అదేమిటైతే పిలవకపోతే ఏం బాగుంటుంది. రండి, నేను కూడా వస్తాను. పిలవని పేరంటానికి వెళ్ళే అలవాటు నాకు లేదు. ఎవరింట్లో పెళ్ళని ఎవరు పిలవాలి? నేను ఒక దాన్ని బ్రతికున్నానని వాళ్ళకి ఉంటే ఎప్పుడూ నా కోసం వచ్చేవారు. ఎప్పుడో గొడవ ఎందుకు అత్తయ్య, ఇప్పుడు రా వెళదాం. నా ప్రాణం పోయినా నేను ఆ ఇంటికి రాను. ఏ వాళ్ళేం తప్పు చేశారని? నా పీడ ఎప్పుడు విరగడైపోతుందా నేను ఇక్కడ వచ్చే వరకు చూశారు. నేను ఇక్కడికి రాగానే సంతోషపడిపోయారు. ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను పిలిస్తే గాని నేను ఆ ఇంటి గడప తొక్కను. ఆ ఇల్లు ఎవరిది? నీది కాదా? కాదు. ఆయన ఎవరు? నీ వారు కారా? అయితే అయితే ఏమిటి? భర్త మీద అలగటానికి, పోట్లాడటానికి, ఎదురు తిరగటానికి కొన్ని సమయాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో కాదు పంతాలకు వెళ్లాల్సింది. వెళదాం. నేను రానని చెప్తుంటే ఎందుకు నన్ను అనవసరంగా భాగిస్తావు? నేను ఆడదాన్ని కాబట్టి, నువ్వు ఆడదానివే అనుకున్నాను కాబట్టి. సత్య, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నా. పెద్ద ఏమిటి బోడి పెద్ద? మన దొడ్లో ఉన్న తాటి చెట్టు కూడా నీకంటే పెద్దది. పెద్దరికం వయసులో కాదు, తాడంత ఎదగడంలో కాదు, బుద్ధిలో ఉండాలి. వస్తేరా చస్తే చావు. నేను వెళ్తాను. బాబు బాబు పెద్దబాబు గారు మా ఇంటికి వచ్చారంట. కేకలు వేశారట. నన్ను వారింటికి రమ్మన్నారట. వచ్చి నిజం చెప్పబోతే చంపేస్తానన్నారట. అనవసరంగా మీరు నా చేత అబద్ధాలు చెప్పించి ఆ కుటుంబానికి ఎంతో అన్యాయం చేయించారు. ఆ అన్నదమ్ములిద్దరిని విడదీయించారు. ఇక నా వల్ల కాదు బాబు, నేను వారితో నిజం చెప్పేస్తాను. నిజం చెప్పేస్తాను. నిజం చెప్పేయాలి, చెప్పకపోతే ఆయన చంపేస్తాడు. మరి ఆ చెంగట్టుకోరా, నిజం చెబితే మేం చంపేస్తాం. బాబు రంగారావు గారిని మీ అన్నయ్య గారు చంపేసి చేలో పడేశారు బాబు. ఏమిటి, ఎలా జరిగింది? ఎలా జరగడం ఏంటండి? ఈ నెల మంత్రి గారు నిజం చెప్పేశారు కదండి. దాని మీద చిన్నబాబు గారు వెళ్ళి ఆరి మీద ఇరుసుకుపడ్డారండి. ఆరు వచ్చి ఈ ఇంటి మీద ఇరుసుకుపడ్డారండి. దాని మీద ఆరికి దాదాపు అనిపిస్తే పీకట్టు నువ్వు చేలో తీసుకుని పారేశారండి. ఏమిట్రా నువ్వు చూసినట్టు చెబుతున్నావు? నువ్వు కానీ చూసావేంటి? అదేంటండి ప్రత్యక్షంగా చూసినట్టు చెప్పారా? చెప్పండి. నేనా? నేను చెప్పానా? అవును, మీరే చంపారని చూసిన వారంతా చెప్తున్నారు. నో, ఐఎమ్ సారీ, నాకేం తెలియదు. మీరా రంగారావు గారింటికి వెళ్ళారా? వెళ్ళాను. అతను బెదిరించారా? అసలు అతను అక్కడ లేదే. పోనీ అతను భార్యను బెదిరించారా? కోపడ్డాను. రంగారావు రాగానే నా దగ్గర రమణమని చెప్పి దారిలో కనబడితే పేగలో కట్టి చేలో పడేశారు బాబు. ఒరేయ్! ఓరి కాళ్ళ కొడుకలారా! ఎవరో పోసిన సారా నీడ కలిసిపడి నా బిడ్డ మీద తప్పుడు సాక్ష్యం చెప్తారా మీరు? మిమ్మల్ని నిలువున పాటేస్తాను రా! అనవసరంగా ఆవేశపడకండి. మాకు అందిన సాక్ష్యాధారాలను బట్టి ఆయన అరెస్ట్ చేశాం. నిజానిజాలు ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకోవచ్చు. మిస్టర్ వేణు, మీరు స్టేషన్ పదండి. ఒరే పెద్దోడ్రా, ఇదంతా కోటిగాడు నువ్వు చిన్నాడు వేసిన ఎత్తురా. ఎలాగైనా సరే నిన్ను జైలుకి పంపించేస్తే ఈ ఆస్తంతా వాడు కాజేద్దామనరా. రే కోటిగా, నా కాపురప్పులు పోసావురా. నా బిడ్డల్ని నాకు కాకుండా చేసావురా. నువ్వు పురుగులు పడిపోతావురా. నువ్వు కుక్క తాగుతావురా. నువ్వు కుక్క తాగుతావురా. అన్నా, అన్నా, అన్నా,